పాలసీ 2026కు ఢిల్లీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానం 2030 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. ఈ విధానం ద్వారా దశల వారీగా విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడంతో పాటు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వాహనాలు తగ్గించే లక్ష్యంతో ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఇక కొత్త పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వాణిజ్య వాహన రిజిస్ట్రేషన్ను కొన్ని విభాగాల్లో క్రమంగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పాలసీకి ప్రభుత్వం సుమారు 7,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. దీని ద్వారా వినియోగదారులు ఈవీలను కొంత తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయవచ్చు. ఈ పాలసీ ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ పై 100% మినహాయింపు లభిస్తుంది. అయితే 30 లక్షల లోపు ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తే సాధారణ పన్నులు చెల్లించాల్సింది. ప్రభుత్వం నేరుగా కొనుగోలుదారులకు సబ్సిడీ కూడా అందిస్తోంది. ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కు 30,000 వరకు, 3 వీలర్స్ కు 50,000 వరకు, అలాగే చిన్న ఎలక్ట్రిక్ ట్రక్కులకు ₹1,00,000 వరకు సహాయం అందుతుంది. ఐసీఈ వాహనాలపై దశల వారీగా నిషేధం విధిస్తోంది ఢిల్లీ సర్కార్. ఇందులో భాగంగానే 2027 జనవరి 1 నుంచి ఆటో రిక్షాలు, లైట్ వెయిట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కొత్త రిజిస్ట్రేషన్లు నిలిపివేయనుంది. 2028 ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలో కొత్త పెట్రోల్, డీజిల్, సీఎన్జీ 2 వీలర్ల రిజిస్ట్రేషన్ పూర్తిగా రద్దు చేయనుంది. ఈ విధానంతో రానున్న రోజుల్లో ఢిల్లీలో రోడ్డుపై కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కనిపించే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ప్రోత్సహిస్తూనే కాలుష్యానికి ప్రధాన కారణమైన పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. 4 వీలర్ వెహికల్స్ కు 1,00,000, 2 వీలర్స్ కు 10,000, 3 వీలర్స్ కు 25,000 వరకు ప్రోత్సాహం ఇచ్చేలా పాలసీ రూపొందించింది. ఎలక్ట్రిక్ వాహనాలను పెంచడం మాత్రమే కాకుండా ఛార్జింగ్ మౌలిక వస్తువుల అభివృద్ధి చేయడానికి కూడా ఢిల్లీ ప్రభుత్వం కావాల్సిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే ఢిల్లీ అంతటా 30,000కు పైగా ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేసింది. 4 ఏళ్లలో స్వచ్ఛమైన రవాణా వ్యవస్థను ఏర్పరచడంతో పాటు ఢిల్లీ వాయు నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ పాలసీ తీసుకొచ్చినట్లు రేఖా సర్కార్ ప్రకటించింది. వేగవంతం చేయడంతో పాటు పట్టణ వాయు నాణ్యతను మెరుగుపరచడమే ఢిల్లీ ప్రభుత్వ కొత్త ఈవీ పాలసీ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది. ये समझती हूँ कि ये ईवी पॉलिसी बहुत शानदार तरीके से दिल्ली राज्य को अपनी पॉल्यूशन की समस्या को कम करने में भी मदद करेगी और दिल्ली की परिवहन व्यवस्था को और अधिक दुरुस्त करेगी. दिल्ली स्मार्ट सिटी के रूप में इसमें परिवर्तित हो पाएगी और हर लेवल पे चर्चा करने के बाद इस ड्राफ्ट को हम तैयार कर पाए हैं और जिसे आज हमने कैबिनेट में अप्रूव किया. 1 जुलाई से ये लागू होने के बाद हर व्यक्ति दिल्ली का जो है वो दिल्ली में ही खरीदी गई गाड़ी के ऊपर इसका लाभ ले पाएगा.